కులగణన నిర్ణయం కాంగ్రెస్ విజయం అంటుండు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఏమంటున్నంటే రాహుల్ను ప్రధాని మోదీ ఆదర్శంగా తీసుకున్నారు. సో రాష్ట్ర అనుభవాలను కేంద్రంతో పంచుకునేందుకు సిద్ధం. సో తెలంగాణ రాష్ట్రం యొక్క అనుభవాలను పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ కులగణన మేము ఎట్లా చేసినాం అనేది మీరు మా తెలంగాణ మోడల్ తీసుకుంటే ఇంకా సంతోషం అని అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుండు. రాజకీయ లబ్ధి కోసమే భాజపా రాష్ట్ర నాయకుల విమర్శలు. లోక్సభ ఎన్నికల్లో భాజపాకు 400 సీట్లు వస్తే రిజర్వేషన్ రద్దయ్యేవి. సో బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు కూడా రద్దయ్యేవి. సీఎం రేవంత్ రెడ్డి కులగణన నిర్ణయం కాంగ్రెస్ విజయమని, దేశవ్యాప్తంగా దీన్ని నిర్దిష్ట వ్యవధిలోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ ప్రక్రియను ఎప్పుడు ప్రారంభించి ఎప్పుడు ముగిస్తారో వెల్లడించాలని, ఏడాదిలోగా పూర్తి చేసి అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. తెలంగాణ చేసిన కులగణనతో దేశానికి లాభం జరిగిందని అన్నారు. కులగణనపై కేంద్రం నిర్ణయం తీసుకున్నందుకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గురువారం సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు. అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడుతూ న్యాయ చిక్కులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం చట్టబద్ధంగా విజయవంతంగా కులగణన పూర్తి చేసింది. ఇది దేశానికి ఆదర్శంగా మారింది. మా అనుభవాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకోవాలి. మా అనుభవాలను సూచనలు సలహాలు ఇచ్చేందుకు మేము సిద్ధంగానైతే ఉన్నామన్నట్టు. వాస్తవానికి కులగణన విషయంలో రాహుల్ గాంధీ కులగణన చేయాలని చెప్పేసి దేశమంతా తిరుగుతున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి దాన్ని పట్టుబట్టి రాష్ట్రంలో ఏదో రకంగా లెక్కనైతే పూర్తి చేసింది. ఇప్పటిదాకా చరిత్రలో ఎప్పుడు కులగణన పూర్తిగా చేయలేదు, ఎక్కడ చక్కగా చేయలేదు. సో ఆ కులగణన చేసి తన తప్పొప్పులు ఉన్నాయి, ఎక్కువ తక్కువ చూపెట్టరు అనే విమర్శలు ఉన్నప్పటికీ కూడా చాలా షార్ట్ పీరియడ్లో కులగణన పూర్తి చేసి లెక్కలు బయటపెట్టినటువంటి చరిత్ర అయితే రేవంత్ రెడ్డి ఖాతాలో పడ్డట్టే చెప్పుకోవచ్చు. అయితే అటు కేంద్రం కూడా దీనికి సంబంధించి ప్రకటన చేయడంతో కేంద్ర కేబినెట్ కూడా నిర్ణయం తీసుకోవడంతో అదంతా కాంగ్రెస్ ఖాతాలో క్రెడిట్ పడుతున్నట్టు కనబడుతుంది. దాన్ని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం కాంగ్రెస్ అయితే ఖచ్చితంగా చేస్తోంది. ఈ విషయంలో జాతీయ కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నట్టుగా అయితే దీన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. రాహుల్ గాంధీని నరేంద్ర మోదీ ఆదర్శంగా తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. మహాత్మా గాంధీ తరహాలో రాహుల్ గాంధీ ఈ దేశానికి ఏది కావాలో ముందుగానే గుర్తించి దాన్ని సాధించేందుకు వదిలిపెట్టారు. సో రాష్ట్ర భాజపా నాయకులు, గల్లీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి విధి విధానాలు మోదీ అనుసరిస్తున్నారన్న బాధ వారిలో కనిపిస్తోందని చెప్పేసి కూడా సీఎం రేవంత్ అంటుడు. ఇక